మీరు వేయాల్సిన కోటుతో మేము వచ్చాము, మీరేమో ఆ కోటు వద్దు అనుకుని ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. ఎందుకు అసలు మీకు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? రాజకీయాలనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా రావాల్సొచ్చింది. ఒకటి అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. నంబర్ 1 ఏంటంటే నేను ఇక్కడ ఫ్రీగా మెడిసిన్ చదువుకున్నాను. బట్ ఏ రోజు నేను ఇక్కడ ఉండి సర్వీస్ చేసింది కాదు. సర్వీస్ దానికి ఒక డెట్ ఉంది. అది క్లియర్ చేసుకోవటం ఒకటి. దానికన్నా రెండోది ఏంటంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ, సామాజిక పరిస్థితుల దృష్ట్యా మాలాంటి వాళ్ళు రాకపోతే ఈ రాష్ట్రం చాలా ఇబ్బంది పడుతుందన్న మెయిన్ ఉద్దేశంతో వచ్చాను. మీరు మామూలుగా మీరు బుర్రిపాలెం కదా, బుర్రిపాలెంలో పుట్టారు. పెమ్మసాని అంటే ఇప్పుడు ఒక వైబ్రేషన్ నడుస్తుంది స్టేట్లో. మీరు కేవలం గుంటూరు పార్లమెంటరీ రాజకీయాలకే పరిమితం అవ్వకుండా పెమ్మసాని అనేది ఒక రాష్ట్ర వ్యాప్తంగా మీ పేరు ఒక సంచలనంగా, మీ యాక్టివిటీసు గతంలో కూడా మీరు నర్సరావుపేట ఏరియాలో సోషల్ యాక్టివిటీస్ చేశారు. ఈ మంచినీళ్ళు సప్లై కానీ, తాగునీరు వ్యవహారం, మెడికల్ క్యాంప్స్ ఇది. ఇప్పుడు గుంటూరులో యాక్టివ్గా ఉన్నారు. ఈ పెమ్మసాని అనే దానికి సంబంధించి గండికోట మీరు రాజవంశీయులు, ఆ వారసత్వం అక్కడ నుంచి మీరు బుర్రిపాలెం వచ్చారా? అంటే అక్కడ విషప్రయోగం ఆ స్టోరీ ఏం జరిగింది, ఎందుకు వచ్చారు మీరు బుర్రిపాలెం? అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు గారి దగ్గర చీఫ్ కమాండర్గా ఉండేవాళ్ళు పెమ్మసాని రామలింగ నాయుడు అని. ఆ రోజుల్లో ఆ ఏరియాని కాంకర్ చేయాలనుకున్నప్పుడు పెమ్మసాని వారు మెయిన్ ఫోర్స్ లాగా ఉండి అడ్డుకున్నప్పుడు వీళ్ళని డైరెక్ట్గా అటాక్ చేయలేక ఇంటర్నల్గా పాయిజన్ పెట్టి పెమ్మసాని వారిని చంపేసిన తర్వాత దెన్ దే వర్ ఏబుల్ టు కమ్ అండ్ టేక్ ద ఎంటైర్ ఫోర్ట్. సో అలా జరిగింది. ఆ విషప్రయోగం జరిగినప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ, పిల్లలు కానీ అందరూ మైగ్రేట్ అయ్యారు. కొంతమంది మధురై వెళ్ళారు, కొంతమంది చిత్తూరు, కొంతమంది గుంటూరు జిల్లాకు వచ్చారు. గుంటూరు జిల్లాకు వచ్చిన వాళ్ళలో మేము.